అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 181. لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب ما قالوا وقتلهم الأنبياء بغير حق ونقول ذوقوا عذاب الحريق. ఆయత్ నంబర్ 181. అల్లాహ్ పేదవాడు, మేము ధనికులం అని అన్నవారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాం. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చడాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాం. దహించే అగ్నిశిక్షను చవిచూడండి. అంటే వారు ఒకవైపు ఇలాంటి అధిక ప్రసంగాలతో అల్లాహ్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడమే గాక మరోవైపు వారి పూర్వీకులు దైవ ప్రవక్తలను అకారణంగా వధించి మహాపరాధానికి వడిగట్టారు. వారి అత్యాచారాలన్నీ దైవ సమక్షంలో నమోదు చేయబడ్డాయి. వాటికి ప్రతిఫలంగా వారు నరకాగ్నికి ఆహుతి చేయబడతారు. ఆయత్ నంబర్ 182. ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. ఆయత్ నంబర్ 182. ఇది మీరు ఇంతకు మునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు అని తీర్పు దినాన మేము వారికి చెబుతాం. ఆయత్ నంబర్ 183. الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان تأكله النار قل قد جاءكم رسل من قبلي بالبينات وبالذي قلتم فلم قتلتموهم إن كنتم صادقين. ఆయత్ నంబర్ 183. అగ్ని తినివేసేటటువంటి కుర్బానీని మా వద్దకు తేనంత వరకు ఏ ప్రవక్తను విశ్వసించరాదని అల్లాహ్ మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పిన జనం వారు. ఓ ప్రవక్త, వారితో ఇలాను, నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతో పాటు మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు? యూదుల మరో ధిక్కారణ ఇక్కడ ఖండించబడింది. ఆకాశం నుండి అగ్ని వచ్చి కుర్బానీ వస్తువును దాన ధర్మాలను తినివేసే మహిమను చూపేదాకా మీరు ఏ ప్రవక్తను నమ్మవద్దు అని దేవుడు తమకు తాకీదు చేసి ఉన్నాడని యూదులు అనేవారు. ఈ మాటల ద్వారా వారు చెప్పదలిచింది ఏమిటి అంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇప్పటి వరకు అటువంటి మహిమను మాకు చూపనే లేదు. కాబట్టి దైవాదేశం ప్రకారం మీ దైవ దౌత్యాన్ని స్వీకరించవలసిన బాధ్యత మాపై లేదు. మరి వాస్తవంగా అంతకు మునుపు వచ్చిన ప్రవక్తలు ఇలాంటి మహిమల్ని చూపినా, ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలిదానాన్ని తినేసినా వారు ప్రవక్తలను విశ్వసించలేదు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలిదానాన్ని తినేస్తే దైవ సమక్షంలో తమ సత్కార్యాలు ఆమోదించబడినట్లు లెక్క. ఇటువంటి మహిమను చూపిన ప్రవక్త సత్యవంతుడని కూడా వారు విశ్వసించాలి. కానీ యూదులు అలాంటి మహిమల్ని చూపిన ప్రవక్తల్ని నమ్మలేదు. సరికదా, వారిని ధిక్కరించారు. మీరు కోరిన మహిమల్ని మీకు చూపిన ప్రవక్తల్ని మరి మీరు ఎందుకు ధిక్కరించారు? మీ మాటల్లో ఏమాత్రమూ నిజాయితీ ఉన్నా మీరు ఆ ప్రవక్తల్ని ఆదరించాల్సింది, అన్యాయంగా వారిని హతమార్చవలసింది కాదు అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 184. فإن كذبوك فقد كذب رسل من قبلك جاءوا بالبينات والزبر والكتاب المنير. ఆయత్ నంబర్ 184. ఇంతగా బోధపరిచినప్పటికీ వారు నిన్ను ధిక్కరిస్తే నీకు పూర్వం కూడా స్పష్టమైన నిదర్శనాలను, సహీఫాలను,
జ్యోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురి అయ్యారు. ఈ వాక్యంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలంను వాదార్చడం జరిగింది. వారు అంటే యూదులు, మిమ్మల్ని ధిక్కరించినందుకు బాధపడకండి. వారు చేసే చొప్పదండు ప్రశ్నలు, నిర్హేతుకమైన వాదనలు మిమ్మల్ని మనస్తాపానికి గురి చెయ్యరాదు. ఇలాంటి దుర్వ్యవహారం మీ పట్లనే కాదు, మీకు పూర్వం గతించిన అనేక మంది ప్రవక్తల పట్ల కూడా ఇలాగే జరిగింది అని ఉపదేశించబడింది. ఆయత నంబర్ 185. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. ఆయత నంబర్ 185. ప్రతి ప్రాణి మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయ దినాన మీ అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు. ఒకటేమంటే మరణం ఏదో ఒకనాడు తథ్యం అన్నది తిరుగులేని సత్యం. రెండో విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎవరు మంచి చేసినా చెడు చేసినా దాని పూర్తి ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది. మూడవది ఏమిటంటే ఈ ప్రపంచంలోనే తమ ప్రభు అభిష్టానికి అనుగుణంగా మసులుకొని దానికి బహుమానంగా నరకాగ్ని బారి నుండి రక్షించబడి స్వర్గ సుఖాలను పొందినవాడు సిసలైన విజేత. నాలుగోది, ఈ ప్రపంచం ఓ మాయాజాలం. ఈ మాయలో చిక్కుకుపోకుండా అత్యంత లాఘవంగా తనను తాను కాపాడుకున్నవాడు. ఇక్కడ మాయోపాయాలలో మోసపూరిత వలయంలో దారుణంగా చిక్కుకున్నవాడు విఫలుడవుతాడు. ఆయత నంబర్ 186. لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن الذين أشركوا أذى كثيرا وإن تصبروا وتتقوا فإن ذلك من عزم الأمور. ఆయత నంబర్ 186. నిశ్చయముగా మీ ధన ప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. అంతేకాదు మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారి తరపు నుండి, ముష్రికుల తరపు నుండి మీరు బాధాకరమైన మాటలు ఎన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ భయభక్తులతో మసులుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే. విశ్వాసులు తమ విశ్వాసానికి తగ్గట్టుగా పరీక్షించబడతారని చెప్పబడింది. అల్-బకరా సూరాలోని 155వ వచనంలో కూడా ఇది వివరించబడింది. ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఒక సంఘటన కూడా ప్రస్తావించబడింది. దాని ప్రకారం వంచకుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబైద్ అప్పటికింకా ముస్లింలని ప్రకటించలేదు. అప్పటికి బద్ర్ యుద్ధం కూడా ఇంకా జరగలేదు. హజరత్ సాద్ బిన్ ఉబైదా రజల్లాహు తఆలా అన్హును పరామర్శించే ఉద్దేశంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హారిస్ బిన్ ఖజ్రజ్ తెగవారి వైపుకు బయలుదేరారు. దారిలో కొంతమంది కూర్చుని ఉన్నారు. వారిలో ముష్రికులు, యూదులు, అబ్దుల్లా బిన్ ఉబైద్ కూడా ఉన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాహనం ద్వారా ఎగిరిన ధూళికి అతడు చిరాకు పడ్డాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే నిలబడి ఆ సమూహానికి ఇస్లాం సందేశం ఇవ్వసాగారు. దీనిపై అబ్దుల్లా బిన్ ఉబైద్ తీవ్రంగా స్పందించడమే గాక అసభ్యకరమైన మాటలు అన్నాడు. అదే సమయంలో అక్కడున్న కొంతమంది ముస్లింలు ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశంసించసాగారు. రెండు వర్గాల మధ్య మాటా పెరిగింది. వండొకరిపై కత్తులు దూసుకోవడానికి సిద్ధమవుతుండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అందరినీ శాంతపరిచారు. అక్కడి నుంచి సాద్ బిన్ రజల్లాహు తఆలా అన్హు వద్దకు వెళ్ళి జరిగిన దాన్ని గురించి చెప్పారు. దానికి సాద్ బిన్ రజల్లాహు తఆలా బాధపడమే గాక అబ్దుల్లా బిన్ ఉబైద్లోని అసహనానికి, వైరభావానికి అసలు కారణం ఏమిటో చెప్పారు. ఆయన రజల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేయకముందు మదీనా పౌరులు అబ్దుల్లా బిన్ ఉబైకి కిరీటం తొడిగించి అతన్ని తమ నాయకునిగా ఎన్నుకోవాలనుకున్నారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రావడంతో అతని కన్నా అందమైన కళ చెదిరిపోయింది. ఆ విషయాన్ని తలుచుకుని అతడు రుసరుసలాడేవాడు. అదే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అతనిలో గల అక్కసు, ఈర్ష్యకు అసలు కారణం. కాబట్టి ఓ ప్రవక్త, తమరు అతని అసహనాన్ని అంతగా పట్టించుకోకండి అని సాద్ బిన్ ఉబాదా రజల్లాహు తఆలా అన్హు
అభిప్రాయపడ్డారు. సహీ బుఖారీ కితాబు తఫ్సీర్ సారాంశం. ముస్లింల మనసు నొప్పించే వారిలో గ్రంథవహులు ముఖ్యులు. గ్రంథవహులంటే యూదులు, క్రైస్తవులన్నమాట. అరబ్బు బహుదైవారాధకులు అంతే. దాంతోపాటు మదీనాకు వచ్చిన తరువాత కపటులు కూడా తమ కపట చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురి చేశారు. ముఖ్యంగా కపటాగ్రేసుడైన అబ్దుల్లా బిన్ ఉబై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగడుగునా కించపరిచే విధంగా మాట్లాడేవాడు. అంతకుముందు చెప్పుకున్నట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో అతని పదవి చేజారిపోయింది. ప్రతీకారేచ్ఛతో లోపలే రగిలిపోతూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు రెచ్చిపోయి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా తయారు చేసే బదులు నిగ్రహంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, ఎదుటివారి పట్ల వీలైనంత వరకు మన్నింపు వైఖరి అవలంబించాలని తాకీదు చేయబడింది. ఈ పరిణామం ద్వారా బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, సన్మార్గం వైపుకు ప్రజలను పిలిచే వారికి కష్టాలు రావడం, మనసు నొప్పించే సంఘటనలు ఎదురవ్వడం ఎంతో సహజం, అనివార్యం కూడా. దీనికి విరుగుడు ఒక్కటే, ఓర్పుతో వ్యవహరిస్తూ దైవ సహాయాన్ని అర్థించడం. ఇబ్నే కసీర్.